జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచ్చటికి వెళ్ళగలను. నీ చెంతనే కూర్చుండి నీ మాటను విందును, నిన్నునే పరికించి అనుకరించెదను, నిన్నే అనుసరించెదను. నిత్య జీవపు మాటలు గలవాడవు ప్రభువా, నిను వీడి నేనెచ్చటికి వెళ్ళగలను. ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము బెరియాలో ఉన్నత స్వభావము, నోబుల్ క్యారెక్టర్ ఇన్ బెరియా. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 17 verse 11. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. These were more noble than those in Thessalonica, in that they received the word with all readiness of a mind and searched the scriptures daily to see whether those things were so. కాబట్టి ఇక్కడ బెరియాలో ఉన్నటువంటి సంఘం వారిలో ఒక మంచి గుణము, ఒక ఉన్నతమైనటువంటి స్వభావాన్ని మనం చూస్తున్నాము. ఈ సందర్భంలో మరి నోబుల్ క్యారెక్టర్, ఆ యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనేటటువంటిది అంటే ఓపెన్ హార్ట్, దే ఆర్ ఓపెన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నిజాయితీగా ఉంటున్నారు మరియు నేర్చుకోగల స్వభావం వారిలో చూస్తున్నాం. పిల్లలు ఎవరైతే నేర్చుకోవాలని ఉంటారో ఆసక్తి ఉంటుంది, ఆతృత ఉంటుంది, మరి పరిశోధించాలి, ఇంకా తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంలో మనము గమనిస్తాము. ఇది మరి అధిక నైతిక మరియు బుద్ధిపరమైనటువంటి సమగ్రత గలవారిని సూచిస్తుంది. పిల్లలు వారు సత్యాన్ని ఆవేశంతో స్వీకరిస్తారు కానీ గుడ్డిగా నమ్మరు. వీరిలో మనం గమనించేటటువంటిది ఏంటంటే సత్యాన్ని, దే వాంట్ ట్రూత్, ఆ సత్యాన్ని పిల్లరా ఆవేశంతో స్వీకరిస్తారు. మరి దానితో బదులుగా దేవుని వాక్యంతో జాగ్రత్తగా మరి పరీక్షిస్తారు. ఏదైనా సత్యం, ఏదైనా వాక్యం చెప్పినప్పుడు అది బిబ్లికల్ ఆర్ నాట్, అది సౌండ్ డాక్ట్రిన్గా ఉంటున్నదా లేదా, మరి ఆ యొక్క పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తుందా లేదా, అవన్నీ కూడా వారు పరిశోధించి తెలుసుకుంటారు. మరి ఇక్కడ సందర్భం మనం ఒకసారి ఆలోచించినప్పుడు పౌలు 2వ మిషనరీ ప్రయాణములో సీలతో కలిసి మరి తెసలోనికలో హింసను ఎదుర్కొని బెరియాకు వచ్చారు. వారు మరి 2వ మిషనరీ జర్నీలో ప్రియులారా మరి ఆ యొక్క తెసలోనికలో వారికి ఒక చేదు అనుభవము అనేటటువంటిది వచ్చింది. హింసను ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు వారిని మరి అక్కడి నుంచి మరి బెరియాకు పంపటం జరిగింది. అక్కడ తెసలోనికలు అయితే వారు వాక్యాన్ని విన్నారు కానీ అసూయతో మరియు గుంపు హింసతో స్పందించగా, బెరియా వారైతే వారి యొక్క స్పందన వేరుగా ఉంటున్నది. వారు వేరుగా స్పందించారు. పిల్లల వారిలో మరి బెరియా వారిలో మనం గమనించేది వారు జాగ్రత్తగా విని, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు చాలామంది కూడా ఆ వాక్యాన్ని వినరు, ఆసక్తితో వినటం అనేటిది. వినటం వలన విశ్వాసం వస్తుంది. మరి ఆ యొక్క ఇంటికి వెళ్ళి ప్రతి దినము వారు అక్కడ సమాజ మందిరంలో వాక్యం వింటున్నారు. మరలా వెళ్ళి మరి ఇంటికి గృహముకు వెళ్ళి మరి పాత నిబంధన లేఖనాలను పరిశోధించి ఆ దినాలలో మరి వారికి ఆధారము బేసిస్ ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఆ యొక్క మొట్టమొదటి 5 పెంటటెక్
చోరా అని చెప్పి కూడా అంటారు. ఆ యొక్క వాటిల్లో మరి మోషే చెప్పినటువంటిది, లేకపోతే ఆ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి దానికి రిలేటెడ్గా ఉంటున్నదా, మరి అవన్నీ కూడా వారు పరిశోధిస్తున్నారు పిల్లలు. మరి చర్చించటము, ధృవీకరించటం, యేసు మెస్సయ్య అని పౌలు చెప్పినది నిజమా అని చెప్పి వారు ధృవీకరించడం అనేటిది మనం చూస్తున్నాం. వారు ఉన్నత స్పందన వలన అనేక యూదులు, ప్రముఖ గ్రీకు స్త్రీలు మరియు పురుషులు కూడా విశ్వాసంలోనికి రావటం మనం చూస్తున్నాం పిల్లలు. ఆ రీతిగా ఉండటం వలన నాలెడ్జబుల్, మరి అంతేకాకుండా వారు స్పిరిచువల్గా ఉంటూ ఆత్మీయంగా పిల్లల పరిశోధన, పరిశీలించటము, పరీక్షించటము అనేటటువంటి చేస్తున్నాం. కాబట్టి ఆ 3 విషయాలు మనం ఈ యొక్క బెరియాలో ఉన్నటువంటి సంఘస్థులు, విశ్వాసులలో మనం చూస్తున్నాము. ఆ నోబుల్ మార్గము పిల్లరా. మొట్టమొదటిది ఆవేశపూర్వక స్వీకరణ, ఈగర్ రిసెప్షన్. వారు బెరియారు లోకమును గొప్ప ఆవేశముతో స్వీకరించరి. ఇక్కడ 11 అధ్యాయాలు చూస్తే వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఆసక్తితో అంగీకరిస్తున్నారు పిల్లారా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈగర్ రిసెప్షన్. వారికి మరి ఎంతో హృదయము తెరవబడి ఉంటున్నది, ఓపెన్ హార్ట్స్ అండ్ ఆకలి గల మనసులో ఉంటుంది. వారిలో ఆకలి అనేటటువంటి దాహం, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలా, ఆ తపన, ఆతృత వారిలో మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఎంతగా ఆ యొక్క ఆశ మనల్ని ఇంకా తెలుసుకోవాలనేటువంటి దానికి నడిపిస్తుంది. ఉన్నత స్వభావము వినయంతో మొదలవుతుంది పిల్లారా. కాబట్టి ఆ నోబుల్ క్యారెక్టర్ అనేటటువంటిది వినయము పిల్లరా. తగ్గించుకునే స్వభావం, లోబడే స్వభావం, కరెక్ట్ చేసుకునే స్వభావం. ఎవరేదన్నా మరి వాక్యమును ఎంత శక్తివంతంగా వస్తున్నప్పుడు దాన్ని ఆలోచించి వారు స్వీకరిస్తారు. మన సొంత ఆలోచనను త్వరగా తిరస్కరించకుండా లేదా రక్షించుకోకుండా వినటం మరియు నేర్చుకోవటం అనేటటువంటిది పిల్లలు. దేవుని యొక్క వాక్యము అది శక్తి గలది, 2 అంతులు కలిగినటువంటి వాడి కలగది, ఖడ్గము వంటిది పిల్లల. అటువంటి వాక్యాన్ని మనం వినాలి, లోబడాలి. మరి ఆ ఆత్మీయ సత్యాలు, మర్మాలను మనం తెలుసుకోవాల్సినట్టు వారం ఉంటున్నాము. రెండవది పరిశోధన బాధ్యత, ఎగ్జామినింగ్ రెస్పాన్సిబిలిటీ. వారు మరి పరిశోధించటం పిల్లరా. ప్రతి దినము ఇక్కడ మనం చదువుకున్నట్టు ఆసక్తితో వాక్యం అంగీకరించి మరి పౌలు శీలవి చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతి దినము లేఖనములు పరిశోధించచ్చు వచ్చిరి. ఇక్కడ ఉన్నత స్వభావం, ప్రతి దినము లేఖనములను పరిశోధించుట, ఉన్నత స్వభావము, మరి క్రమశిక్షణ మరియు శ్రద్ధ కలిగి ఉంటున్నారు పిల్లలు ఈ బెరియా విశ్వాసులు. ఎవరి మాటను ఆయన అపోస్తలుడిగా గుడ్డిగా నమ్మవద్దు. ఎవరైనా సరే పిల్లరా, వీ షుడ్ నాట్ వెదర్ ఇట్ ఈస్ బిబ్లికల్, బైబిల్ పరంగా ఉంటున్నదా పరిశోధించడం అనేటువంటిది అవసరం. దేవుడు మనకు మంచి జ్ఞానం ఇచ్చి ఉంటున్నాడు, మనసు ఇచ్చి ఉంటున్నాడు, ఆ డిజైనింగ్ స్పిరిట్ ఇచ్చినాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది తప్పు, ఏది సత్యము, ఏది అసత్యం, ఆ యొక్క డిఫరెన్షియేట్ చేయటానికి డిజైన్మెంట్ అనేటటువంటి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క సత్యాలను మనం పరీక్షించాలి, పరిశోధించవలసినటువంటి వారమై ఉంటున్నాము. మూడవదిగా ఉత్తమ ఫలితాలు. కాబట్టి ఈ రీతిగా పిల్లలు వారు పరీక్షించి, పరిశోధించి, పరిశీలించి వారు వాక్యాన్ని చదువుతున్నారు, వింటున్నారు, లోబడుతున్నారు. కాబట్టి వారి ఉన్నత స్పందన వలన అనేకులు నిజమైనటువంటి విశ్వాసం పొందారు పిల్లలు. వారు అనేక మంది కూడా వారు సత్యదేవుని వారు తెలుసుకోగలిగి ఉంటున్నారు. ఉన్నత స్వభావం అనేటటువంటిది శాశ్వత ఫలాన్ని ఇస్తుంది పిల్లలు. ఇది ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇటువంటి మంచి నేచర్ ఆ బెరియాలో ఉన్నటువంటి సంఘస్థులు ఏ రీతిగా విన్నారు, లోబడారు, స్వీకరించారు, ఆసక్తితో విన్నారు. మరి అంతేకాకుండా ఇంటికి వెళ్ళి ప్రతిదినం కూడా పరిశోధించి కొంత సమయమును పిల్లలు దాని కొరకు వెచ్చిచ్చి ఉంటున్నారు. దాన్ని మరి ఎంతగా లోతుగా పిల్లల మార్పు చెందిన జీవితాలు, క్రీస్తుపై లోతైనటువంటి అవగాహన, మరి అబద్ధ బోధకులను తట్టుకుండే బలమైనటువంటి పునాది మనము వీరిలో చూస్తున్నాం పిల్లలు. అటువంటి స్ట్రాంగ్ నేచర్, స్పిరిచువల్ నేచర్. మరి ఏకలోక పరంగా అయితే ఎంత స్టబర్న్గా ఉంటారు. దే స్టిక్ టు దేర్ ఓన్ ఒపీనియన్స్.
ఆ రీతిగా కాకుండా సంపూర్ణంగా విధేయులు అవ్వటం, లోబడటం, దేవుని యొక్క వెలుగులో పిల్లల అద్దంలో మనల్ని మనం పరీక్షించుకోవటం. ఆ బెరియా సంఘస్థులు ఇటువంటి మంచి గుణాలను మనం చూస్తున్నాం, నోబుల్ క్యారెక్టర్ పిల్లల. కాబట్టి నేడు మనం కూడా బెరియా వారి ఉన్నత స్వభావాన్ని అనుసరిద్దాం. ఈ దినాల్లో కూడా ఈ రీతిగా మరి దేవుని యొక్క వాక్యం వింటున్నాం అనేక రీతిలుగా సోషల్ మీడియా ద్వారా, మరి అంతేకాకుండా సంఘంలో మరి అనేక మంది గొప్ప ప్రవక్తల ద్వారా, అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్, వీటన్నిటి టీవీ ద్వారా మనకు వాక్యం అందుతుంది. కానీ మనం వాక్యాన్ని ఆవేశంతో కానీ వివేచనతో సమీపించాలి. ఎంతో పిల్లల ఆతృత, ఆవేశం, ఆ యొక్క దప్పిక, మరి ఆ యొక్క దప్పికల వారు దాన్ని వారు తృప్తిపరచబడతారని ఉంటుంది. కాబట్టి ఆ నీతి కొరకు పిల్లారా ఆకలి దప్పులు కలిగి ఉండటం, ప్రతిరోజు మనం బైబిల్ను తెరచి దాన్ని పరిశోధించి పరిశుద్ధాత్మ ద్వారా మరి మన యొక్క జీవితంలో సత్యాన్ని ధృవీకరించుకోవటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు వందనాలు. బెరియాలో ఉన్నటువంటి వారి యొక్క ఉన్నతమైనటువంటి నేర్చుకోగలిగినటువంటి హృదయమును గురించి మేము ధ్యానించి ఉంటున్నాం ప్రభు. అటువంటి ఆతృత, అటువంటి హృదయం తండ్రి మాకు ఇవ్వండి ప్రభు. మీ వాక్యాన్ని ప్రభు ఆవేశంతో స్వీకరించేలాగా ప్రతిరోజు కూడా మరి దాన్ని పరిశోధించేలాగా తండ్రి మీరు మాకు సహాయం చేయండి. ఓ ప్రేమగల ప్రభు, ఆ దేవా తండ్రి మా యొక్క జీవితంలో నుంచి ఫలవర్తములుగా ఉండగలిగినట్టు ఫలాలను ఇచ్చేటటువంటి రీతిగా సహాయం చేయండి. ఇది యొక్క బెరియా సంఘస్థుల ద్వారా ఎంతమంది చేర్చబడి ఉంటున్నారు ప్రభు, విశ్వాసులుగా తండ్రి ప్రభా. మేమున్నటువంటి ప్రదేశంలో మీ కొరకు నమ్మకముగా ప్రభా ఉండగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ప్రభు నాన్న మీకు అందరికి కూడా వందనాలండి. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us. God bless you all. Have a good day. So